ఇంకో విషయం చెప్పండి, యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీకి ఏకపార్టీగా ఎదగకపోతే సపోర్ట్ ఖచ్చితంగా కావాల్సి వస్తే, తెలంగాణ సపోర్ట్ తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తే అప్పుడు కూడా మీరు ఇలాగే మాట్లాడతారా? మేము డిఫరెంట్గా మేము ఏ పార్టీ కూడా సపోర్ట్ అంటే మాకు ఇప్పుడున్న ఎన్డీఏ పార్ట్నర్స్ సరిపోతారు. మాకు ఏ పార్టీ నుంచి కూడా మాకు సపోర్ట్ తీసుకునేటువంటి అవసరం రాదు. నరేంద్ర మోదీ గారికి 300 సీట్లు పైగా వస్తాయి. ఇది నేను చెప్పింది కాదు, చాలా టీవీ సర్వే రిపోర్ట్ చెప్తా ఉన్నారు. టైమ్స్ నౌ సర్వే రిపోర్ట్ చెప్తా ఉన్నది. ఈ మొన్న జరిగినటువంటి ఇండియా టుడే సర్వే రిపోర్ట్ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది మా టీవీ ఛానల్ కాదు, మాకు అగెన్స్ట్ టీవీ ఛానల్స్ చెప్తా ఉన్నారు ఈరోజు. కాబట్టి డెఫినెట్గా అటువంటి పరిస్థితి రాదు. వీళ్ళు కళ్ళలు కంటున్నారు, మేమేదో చక్రం తిప్పేస్తాం కేంద్రంలో, ఏదో కేసీఆర్ గారు ప్రధానమంత్రి అయిపోతారు, ఈ ప్రధానమంత్రి ఎంతమంది దేవేగౌడ అయినట్టు ఇక్కడ మేము కూడా రాయేస్తే అయిపోద్ది కదా అని ఏదో ఆలోచనలు పిచ్చి లెక్కలు చేసుకుంటారు. కానీ ఈ లెక్కలు ఇవన్నీ కూడా ఈ థర్డ్ ఫ్రెండ్కి ఇన్ఫ్లుయెన్స్ చెప్పుకుంటారు. ఇక్కడ తెలంగాణలో మీ టెంట్ జాగ్రత్త చూసుకుంటే చాలు. ఇప్పుడు వరకైతే మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రస్తుతం మనం జరుగుతున్న ఎలక్షన్స్లో హేమీలు మీతో పోటీ పడుతున్నారు, డబ్బులు కూడా నీళ్ళలాగా ఖర్చు పెడుతున్నారు. ఇది కంప్లీట్గా డబ్బులు ఎలక్షన్స్ అయిపోయింది. ప్రజలకైతేనేమి ఓటర్లకైతేనేమి ప్రలోభ పెడుతున్నారు, వాళ్ళకి కావాల్సినంత కూడా అందజేస్తున్నారు. ఈ పోటీని మీరు డబ్బులు ఖర్చు పెట్టి ఎదుర్కోగలుగుతున్నారా? ఇప్పుడు ఒకటి, నేను డబ్బుతోని ఎప్పుడు కూడా ఎన్నికల్లో నేను కొట్లాడాను. నేను ఎమ్మెల్సీ గెలిచినప్పుడు కూడా, నేను ఎమ్మెల్యే స్వల్ప ఓట్లతో ఓడిపోయినప్పుడు కూడా నేను డబ్బు ఎక్కువ పెట్టింది కాదు, అందరూ తెలుస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఏదో టెలివిజన్ కెమెరా ముందు ఏదో పెద్ద నేను శుద్ధపోతుని, నేను చాలా మంచివాడిని అంటే చాలా తప్పది. నేను అసలు తక్కువ అంటే మినిమం ఎక్స్పెండిచర్ పెట్టాల్సి వస్తుంది. కార్యకర్తల ఖర్చులు కానీ, పెట్రోల్ ఖర్చులు కానీ, భోజనాలు కానీ. అంతకన్నా ఎక్కువ నేను ఒక ఓటు కూడా కొనలేదు. అయినా కూడా నేను 1000 ఓటుతో ఓడిపోయాను లాస్ట్ టైం, 2000 ఓట్స్తోని. ఏది 2014లో. ఈసారి సెకండ్ వచ్చాను. నేను మెజారిటీ మధ్యన గ్యాప్ ఎక్కువ వచ్చినప్పుడు కూడా నేను సెకండ్ వచ్చినాను. ప్రజలు అంటే దే గివెన్ మీ అన్ ఆపర్చునిటీ అట్లీస్ట్ టు బి నెంబర్ 1, నెంబర్ 2. సో ఈ యొక్క ఎలక్షన్స్లో వాళ్ళకి డబ్బు బలం ఉండొచ్చు, మంది బలం ఉండొచ్చు, మారు బలం ఉండొచ్చు, కానీ నాకు ప్రజాబలం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు ప్రజలు బీజేపీతో ఉన్నారు, మోదీతో ఉన్నారు, నాతో ఉన్నారని చెప్పేసి ఆ ఒక ధైర్యంతోనే నేను ఈరోజు మన ఎమ్మెల్యే పోటీ చేసిన తర్వాత కూడా ధైర్యంగా నేను ఈరోజు ఎంపీగా పోటీ చేయాల్సినటువంటి ఒక నిర్ణయము, అధిష్టానం ఒక నిర్ణయానికి నేను కట్టుబడి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రజలు మోడీతో ఉన్నారు, మోడీని నమ్ముతున్నారు అన్నప్పుడు గత ఎలక్షన్స్లో ఒకే సీట్తో సర్దుకుపోవాల్సి వచ్చింది మీరు తెలంగాణ. నేను అదే చెప్తా ఉన్నాను. మీకు గతంలో జరిగినటువంటి ఒక ఏదో ఎన్నికలు ఏది ఉన్నాయో అది రాష్ట్రానికి జరిగినటువంటి ఎన్నికలు. రాష్ట్రంలో టీఆర్ఎస్ని గెలిపిస్తాము, కాంగ్రెస్ని ఓడిస్తామని చెప్పేసి ప్రజలు నిర్ణయం చేశారు. ఇక్కడ అది స్పష్టంగా మనకు కనబడతా ఉన్నది. అందుకే ఏంటంటే ఒక 2 పార్టీస్ మధ్య జరుగుతున్నటువంటి పోరాటంలో బైపోలరైజేషన్ అంటారు దాన్ని, బైపోలరైజేషన్ ఆఫ్ ది పాలిటిక్స్. ఈ బైపోలరైజేషన్లో మూడో ఫోర్స్ని, మూడో ఒక శక్తిని ప్రజలు తిరస్కరించారు అనేది వాస్తవంగా మాకు కనబడతా ఉంది. తర్వాత మేము 9 స్థానాలు మేము 2వ స్థానంలో వచ్చినాం. మేము ఏదో అధికారంలో వస్తామని చెప్పి అనుకోలేదు. 10-15 సీట్లు వస్తాయని చెప్పి మాత్రం వాస్తవమే. అంతవరకు మేము 10 సీట్లలో మేము సెకండ్ ప్లేస్ వచ్చింది. జాతీయ పార్టీగా ఇది ఎందుకంటే కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలు ఏం చేశారంటే, అందుకే ఏ పార్టీకైనా సరే స్థిరమైన ప్రభుత్వం రావాలి అనేది, కాంగ్రెస్ పార్టీకి ఇస్తే స్థిరమైన ప్రభుత్వం రాదు. ఇప్పటికే వాళ్ళ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. ఏం చేస్తారో ఈ రాష్ట్రాన్ని భయంతో వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చేటటువంటి దిశలో ఓటింగ్ సర్లు జరిగింది. ఇది స్టేట్ పాలిటిక్స్లో. కానీ నేషనల్ పాలిటిక్స్ వచ్చే వరకు ఇక్కడ ఉన్నటువంటి ఒక జాతీయ భద్రత ఒకటి, రెండోది ప్రైస్ కంట్రోల్ చాలా బాగా చేశారు, తర్వాత మూడోది డెవలప్మెంట్ ఒకటి, తర్వాత నాలుగోది అవినీతి రహిత పాలన. ఇవన్నీ చాలా అంశాలతోని మోదీ ప్రధానమంత్రి ఉంటేనే దేశానికి సురక్షిత, దేశానికి ఒక భద్రత, దేశం ముందుకు పోతుంది అనే ఆలోచన ప్రజల్లో వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాహుల్ ప్రధానమంత్రి అవుతాడా, మాయాసింగ్ అవుతుందా, ఇంకెవరు అవుతారు? చివరికి మీరు అటేసి ఇటేసి మీరు టీఆర్ఎస్కి ఓటేసినా కూడా కేసీఆర్ గారు ప్రధానమంత్రి అవుతారా? లేదు, కాలేరు. కాబట్టి మోదీని అవుతారు. కాబట్టి ప్రజల ఆలోచన అందుకని మోదీని గెలిపించడానికి బీజేపీకి ఓటేసరికి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreamsకి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to
iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.